ఎంసీయూ డీసీయూ అంటూ సత్తువు లేని సత్తా లేని వాతావరణంలో బరిలోకి మాస్టర్ వర్స్ అయితే వచ్చింది. అందులో మనకి ఇప్పుడు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ రామరాజ్యం ద న్యూ ఎంపైర్ తర్వాత ఇప్పుడు మనకు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ 3 అయితే రాబోతుంది. దానికి సంబంధించి డైరెక్టర్, కాస్టింగ్, స్టోరీ వీళ్ళైతే రీసెంట్ గా రివీల్ చేశారు. సో వాటి గురించి క్లారిటీగా మాట్లాడు. వీడియో ఇప్పటికే లేట్ అయింది, బట్ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రం పక్కా షేర్ చేయండి. దానికి ముందుగా మీకు గాడ్జిల్లా వాళ్ళ అమ్మగారు ఇష్టం ఉంటే లైక్, కాంగ్ వాళ్ళ నాన్నగారు ఇష్టం ఉంటే షేర్ చేయి. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో బుడ్డోడు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వస్తే, ఉన్న యూనివర్సిటీస్ లోకి ప్రెసెంట్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే యూనివర్సిటీ వచ్చేసరికి ఈ మాస్టర్ వర్స్. ఇందులో ఇప్పుడు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ కి సీక్వెల్ గా ఈ మూవీ అయితే రాబోతుంది. దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. ఈ మాస్టర్ వర్స్ లో ఉన్న మూవీస్ అనేవి ఒక్కొక్కటి ఒక్కో టోన్ లో ఉంటుంది, అయినా సరే ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ మధ్య వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ టోన్ అండ్ మేకింగ్ అయితే డిఫరెంట్ గా ఉంది. అలానే ఓ పాప్కార్న్ రైడ్ లాగా అనిపించింది. అదైతే కొంతమందికి నచ్చుండొచ్చు, ఇంకొంతమందికి నచ్చకుండా ఉండుండొచ్చు, బట్ నేనైతే ఎంజాయ్ చేశాను. అయినా సరే ఇలాంటి మాస్టర్ వర్స్ మూవీస్ అనేవి సీరియస్ టోన్ లో ఉంటే ఆ కిక్ అనేది వేరేగా ఉంటుంది. మనకు 2014 లో వచ్చిన గాడ్జిల్లా మూవీ అయితే ఎంత సీరియస్ గా టెన్షన్ ని బిల్డ్ చేసిందో అందరికి తెలుసు. అదే విధంగా ఆ టోన్ ని మెయింటైన్ చేస్తే మాత్రం ఈ మూవీస్ అనేవి హై లెవెల్ లో ఉంటాయి. దాన్ని అయితే రీసెంట్ మూవీస్ లో మనం మిస్ అయ్యాం. రాబోయే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ 3 మూవీ అయితే ముందు మూవీస్ లాగా ఉంటుందని చెప్పేసి చాలా మంది డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. అదేంటంటే ఈ మూవీ మనకు 2014 లో వచ్చిన గాడ్జిల్లా మూవీకి సిమిలర్ టోన్ లో ఉంటుందంట. సీరియస్ గా, సస్పెన్స్ తో ఆ టైటన్స్ యొక్క రియల్ వెయిట్ ని మనం స్క్రీన్ పైన చూడబోతున్నాం. దానికోసమే ముందు మూవీస్ ని డైరెక్ట్ చేసిన ఆడమ్ వింగార్డ్ అయితే వాళ్ళు తీసేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీ నుండి ఆయన తప్పుకున్నారు. ఆ ప్లేస్ లో ఐఎమ్ మదర్ లాంటి సైఫై థ్రిల్లర్ తీసిన గ్రాండ్ స్పుటోర్ అయితే డైరెక్టర్ గా రాబోతున్నారు. ఈయన ఈ సీరియస్నెస్ ని బాగానే మెయింటైన్ చేస్తారు అండ్ ఆ సస్పెన్స్ కూడా బాగా వర్కౌట్ అయితే చేస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే ముందు వచ్చిన ఆ మూవీ అయితే అలా ఉంటుంది. సో ఒక హోప్ అయితే ఇక్కడ వచ్చింది. ఇంకా ఈ మూవీస్ కి రైటర్ గా డేవ్ కలహం అనే రైటర్ అయితే రాబోతున్నారు. ఈయన ఇంకెవరో కాదు, 2014 లో వచ్చిన గాడ్జిల్లా మూవీకి రైటరు, అలానే మన ఎంసీలో షాంగ్-చి యొక్క రైటర్ కూడా. రైటింగ్ విషయంలో ఎక్కడా డౌట్ పడవలేదు. ఆ రేంజ్ అవుట్పుట్ అయితే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీళ్ళైతే పక్కాగా పాత మూవీ ఫీల్ అయితే మళ్ళీ తీసుకురావాలని చూస్తున్నారు. అది చాలా మంచి విషయం. ఇంకా కాస్టింగ్ విషయానికి వచ్చేసరికి డాక్టర్ ఆండ్రూస్ జియా ఈసారి అయితే రిటర్న్ కాకపోవచ్చు, బట్ ట్రావర్ తిరిగి రావచ్చు. అలానే మిల్లీ బాబీ బ్రౌన్ కూడా కనపడకపోవచ్చు. ఎందుకంటే ఏమో వీళ్ళందరిని పక్కన పెడితే ఇంకో కొత్త యాక్టర్ అయితే ఇందులో యాడ్ అయ్యారు. ఆమె వచ్చేసరికి క్యాట్లిన్ డ్రైవర్. తను నో వన్ విల్ సేవ్ యూ అనే మూవీలో అయితే మెయిన్ లీడ్ అనమాట. ఆ మూవీ అయితే హర్రర్ సైఫై థ్రిల్లర్ మూవీ, చాలా బాగుంటుంది. మీరు ఆ మూవీని అయితే మిస్ అయ్యి చూసేయండి, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తన పర్ఫార్మెన్స్ అయితే ఆ మూవీలో చాలా బాగుంటుంది. మూవీ మొత్తం మెయిన్ గా ఒక క్యారెక్టర్ తోనే పోతుంది, అందుకని పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ ఫోకస్ లో ఉంటుంది అనమాట. సో తనకి చాలా బాగా చేసింది ఆ మూవీలో. ఇంకా ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ కన్నా ముందుగా మీరు తన పర్ఫార్మెన్స్ ని చూడాలనుకుంటే ఆ మూవీని చూసేయండి. ఈ మూవీకి తనే మెయిన్ లీడ్ అంట. సో మూవీ వైజ్ గా చూసుకున్నా మనకు ఫ్రెష్ టేక్ తో ఈ మూవీని అయితే చూపించబోతున్నారు. ఇది ఒక మంచి విషయం. కాస్టింగ్ అప్డేట్స్ ఇంకేమున్నా సరే నేను మీకు మెసేజ్ చేస్తాను. ఇది ముందు వచ్చిన మూవీస్ లాగా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాడు. ముందు వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఇంకా ఎక్స్ కాంగ్ లో కాంగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా కనిపించింది. గాడ్జిల్లాది కొద్దిగా స్క్రీన్ టైం అనేది తక్కువ చేశారు, అది అందరికి తెలిసిందే. అయితే ఇందులో మాత్రం గాడ్జిల్లా యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా పెట్టేసి కాంగ్ యొక్క స్క్రీన్ టైం అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అలానే ఆ సస్పెన్స్ అండ్ టెన్షన్ అనేది బాగా బిల్డ్ చేస్తారంట. ఇందులో మనకు ఎక్కడైతే వదిలేసారో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాంగ్ ఎలా తన కొత్త రాజ్యాన్ని రాజుగా ఎలా పాలిస్తున్నాడు, అలానే తను ఎలా అప్గ్రేడ్ అయ్యాడు, సుఖు సంగతి ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చూసే ఛాన్స్ ఉంది. ఇంకో పక్క హ్యూమన్ సైడ్ స్టోరీని కూడా మనం ఎక్కువగా చూసే అవకాశం ఉందంట. ఇందులో మెయిన్ లీడ్ గా చెప్పిన క్యాట్లిన్ డ్రైవర్ అయితే ఆల్రెడీ మనకు ఇంట్రడ్యూస్ చేశారంట. అది ఎప్పుడు అనుకుంటున్నారా? 2014 గాడ్జిల్లా మూవీలో ఈ సీన్ లో కనిపించే ఈ చిన్న పాపే పెద్ద అయింది, తినే అంట తను. సో మనకి ఈ క్యారెక్టర్ ని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసినట్టే లెక్క. ఈ స్టోరీని 2 వర్షన్స్ గా అయితే ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. వాటి రెండింటి గురించి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యూమన్స్ చేసే నీచు పనులకి నేచర్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దాన్ని సహించలేని గాడ్జిల్లా హ్యూమన్స్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అయితే కాంగ్ హ్యూమన్స్ తరపున ఫైట్ చేయాలా లేదా నేచర్ తరపున గాడ్జిల్లాతో కలిసి హ్యూమన్స్ తో ఫైట్ చేయాలా అనే అయితే మనకు చూపించే అవకాశం ఉందంట. ఆ విధంగా మనకి ఇక్కడ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ కూడా మళ్ళీ చూసే అవకాశం ఉంది. ఇదొక వర్షన్ అయితే డాక్టర్ షిరిగామి అనే సైంటిస్ట్ అయితే ఉంటాడు. తనకి ఎరికా అనే కూతురు ఉంటుంది. తను చనిపోతుంది అనమాట. అయితే తనని ఎలాగైనా తిరిగి బ్రతికించుకోవాలని చెప్పేసి తను తన DNA తో రోజ్ ప్లాంట్ యొక్క సెల్స్ ని గాడ్జిల్లా యొక్క సెల్స్ ని కలిపి
తనని పుట్టించాలని అనుకుంటాడు. కాకపోతే అది కాస్త తేడా కొట్టి అది ప్లాంట్ హ్యూమన్ హైబ్రిడ్ గా ఒక పెద్ద మోన్స్టర్ గా అయితే అయిపోతుంది. అదే బయలంట. అది విధ్వంసం అయితే స్టార్ట్ చేస్తుంది. దాన్ని గాడ్జిల్లా ఇంకా కాంగ్ కలిసి ఆపచ్చు. స్టోరీ అనేది ఇలా ఉండే అవకాశం ఉంది. అండ్ అలానే ఈ స్టోరీ ద్వారానే మనకు ఫ్యూచర్ లో స్పేస్ గాడ్జిల్లా అయితే చూపించబోతున్నారు. దానికి సంబంధించి పూర్తి స్టోరీ కావాలంటే పక్కా ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. సో ఆ కమెంట్స్ ఆ లైక్స్ బట్టి ఆ వీడియో చేయాలో లేదో అని చెప్పేసి ఒక ఐడియాకి అయితే వస్తా, మీకు వీడియోని ఇస్తాను. ఆ వీడియోలో ఆ స్పేస్ గాడ్జిల్లా యొక్క ఆరిజిన్, దాని పవర్స్, అది ఫ్యూచర్ కి ఎలా కనెక్ట్ చేస్తారు, ఇలా పూర్తిగా అయితే నేను చెప్తా. సో స్టోరీ ప్రకారం ఇది సంగతి. ఈ మూవీలో గాడ్జిల్లాది మెయిన్ తలకాయగా ఉండబోతుంది. అది కొద్దిగా సంతోషం, ఎందుకంటే చాలా రోజులు అయింది గాడ్జిల్లాని మెయిన్ ఫోకస్ లో చూసి. అలానే మనకు ఆ సీరియస్నెస్ ని అండ్ ఆ సస్పెన్స్ ని ఎలా చూపిస్తారో చూడాలని వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ మూవీ ద్వారా కూడా ఇంకొన్ని కొత్త మాన్స్టర్స్ ని మనం చూసే అవకాశం ఉందంట. సో మొత్తంగా అది సంగతి. ఇంకా ఈ మూవీ వచ్చేసరికి March 26, 2027 కి అయితే రాబోతుందంట. అది కాస్త అటు ఇటు డిలే అన్నా అవ్వచ్చు, ముందుగానే రావచ్చు, చెప్పలేము. ఆ రేంజ్ అవుట్పుట్ రావాలంటే కొద్దిగా డిలే అవ్వచ్చు, చూడాలి. ఇంకా అలానే ఆ లోపల మనకు మోనార్క్ యొక్క సీజన్ 2 అయితే వస్తుంది. ఇది ఆల్రెడీ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుందంట. ఇది ఎర్లీ 2026 లో అయితే వచ్చే అవకాశం ఉంది. సో టోటల్ గా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సంబంధించి వచ్చిన అప్డేట్స్ అవి. వీటిపైన మీరే అనుకుంటున్నారు, కమెంట్స్ చెప్పండి.